కాళ్ళకి దండం పెట్టడం అనేది పెద్దలు చెప్పారని, పెద్దలు ఇదే సంస్కారం, ఇదే నమస్కారమే సంస్కారం అని పెద్దలు చెప్పడంతో పెద్దవాళ్ళు పుట్టినరోజు దీవించే వాళ్ళని, దీవెనలు తీసుకునే వాళ్ళు వెళ్ళి కాళ్ళకి దండం పెడుతూ ఉంటారు. అదేమైనా ఇష్యూ? అది రిలీజియన్ పరంగా వస్తాయి కొన్ని. ఆమెను హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే పెద్దలకి దండం పెడతారు. క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెద్దలకి కాళ్ళకి దండం పెట్టరు. దేవుడికి తప్ప నువ్వు ఎవరికి మక్కువకూడదని ఉండిద్ది బైబిల్లో. కాబట్టి క్రిస్టియన్స్ ఎవరు కాళ్ళకి నమస్కారం చేయరు. డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ వాటిని బట్టి కాళ్ళకి దండం పెట్టడం అనేది ఇష్యూ చేయకూడదు. దాన్ని బొత్స సత్యనారాయణ గారి వయసు ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎమ్మెల్సీ అంటే చిన్నోడై ఉంటాడు, పెద్ద ఆయన కనబడగానే, అది కూడా వాళ్ళ కులస్తుడు, ఒక జిల్లా వాడు, ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు కనబడగానే కాళ్ళకి పడి నమస్తే సార్ పెట్టుంటారు. ఓకే, దానికి ఏంటి ఇష్యూ? కాళ్ళ మీద పడి సార్ మీరే మాకు దిక్కు సార్ అని కాళ్ళ మీద పడే వాళ్ళకంటే ఎక్కువగా నాకు భక్తి ఉండిద్ది వాళ్ళ మీద, వాళ్ళకంటే ఎక్కువగా గౌరవం ఉండిద్ది వాళ్ళ మీద నాకు. కాకపోతే వాళ్ళు పడతారు, నేను పడినంతే తేడా. నితీష్ కుమార్ గారు పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద పడ్డారు. రవీంద్ర కిషోర్ సిన్హా, ఈయన ఒక ఫౌండర్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్యూరిటీ ప్రొవైడర్, ఇంటెలిజెన్స్ సర్వీసెస్, ఆయన వెళ్ళి బీహార్ మినిస్టర్ నితీష్ కుమార్ కాళ్ళ మీద పడ్డాడు. రోహిత్ పవార్, మన రీసెంట్గా అజిత్ పవార్ గెలిచాడు కదా మహారాష్ట్రలో. శరద్ పవార్, రోహిత్ పవార్, అజిత్ పవార్ అని వాళ్ళంతా బంధువులు ఉన్నారు కదా మహారాష్ట్రలో. అజిత్ పవార్ గెలవగానే శరద్ పవార్కి సంబంధించిన ఎమ్మెల్యే రోహిత్ పవార్ అజిత్ పవార్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళిద్దరు వేరు పార్టీలు ఉన్నారు కదా, చీలిపోయింది కదా ఇప్పుడు. అజిత్ పవార్ శరద్ పవార్ నుంచి చీలిపోయి అపోనెంట్ అయ్యారు కదా. కళ్యాణ్ గారు వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళ మీద పడ్డారు. సార్ అన్న అంటే అన్న అనుకొని కాళ్ళ మీద పడ్డారు అనుకోండి. పపువా న్యూ గినియా అనేటువంటి ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద పడ్డారు. అర్థమైంది? వేరే దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి కాళ్ళ మీద పడ్డాడు వచ్చి, అంటే కాళ్ళకి నమస్కారం చేశాడు. వాళ్ళ కల్చర్ కాదు అది. ఇండియన్ కల్చర్ ఏంటి అని తెలుసుకొని ఇండియన్ కల్చర్ ప్రకారం ఆయన మీద కాళ్ళ మీద పడ్డారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళందరూ కాళ్ళ మీద పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు లేదు, మీ నాయకులు వచ్చి, మీ తెలుగుదేశం క్యాడర్ వచ్చి మా కాళ్ళకి నమస్కారం పెట్టడం తప్పు, మీరు పెట్టగాకండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయనకి అది అనిపించింది, ఆయన సంస్కారం అది.